2024లో మణిపూర్ సంవత్సరమంతా కాల్తూనే ఉంది. సీఎం బీరేన్ సింగ్ మాత్రం మౌనంగానే ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా బీరేన్ సింగ్ అందరికీ క్షమాపణ అడిగాడు. ప్రశ్న, ఒక ట్వీట్ ద్వారా ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందా? దీన్ని ఎవరు మర్చిపోలేరు, ఎవరు క్షమించలేరు. ఆశ్చర్యం ఏంటిదంటే ట్వీట్ చేసిన మరుసటి రోజే గొడవలలో 4 వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏంటిదంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్ని డిస్ప్లేస్మెంట్ జరిగినాయో అందులో 97% మణిపూర్లోనే జరిగింది. 250 పైగా ప్రాణాలు పోయాయి. 1000 కన్నా ఎక్కువగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు జరిగింది. డ్రోన్స్ ద్వారా బాంబ్స్ వేయడం జరిగింది. లోక్సభ ఎలక్షన్ సమయంలో ఈవీఎంలు కూడా మాయమైనాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారంగా 2022లో 137, అదేవిధంగా 2023లో 187, 2024లో 203. ఇదంతా జరుగుతూ బీజేపీ నుండి ఎటువంటి సమాధానం అనేది రాలేదు. మంత్రులపైన దాడి జరిగిన పీఎం గారు మౌనంగా ఉన్నారు. ఎలా మణిపూర్ రక్తపాతంగా మారింది, ఎలా ఇక్కడ మహిళలు ఒక టూల్ కిట్గా మారారు, జాతి పేరుట యవనస్తుల చేతుల్లో ఆయుధాలు ఎవరిచ్చారు, మణిపూర్ ఇంకా ఎందుకు కాలుతుంది, రండి ఈరోజు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకురాబోతున్నాను ఈ సండే స్పెషల్ ఎపిసోడ్ ద్వారా.